శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ 75698211. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జూన్ 27 కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈ రోజు కుంభరాశి వారి ఆదాయ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ రోజు కుంభరాశివారికి ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు సృజనాత్మక ప్రయత్నాలలో బలం పొందుతారు. ఇది ఆర్థిక లాభాలకు దారితీస్తుంది. కళాత్మక పనులలో ఆసక్తిని కొనసాగిస్తారు. ఇది అదనపు ఆదాయ మార్గాలను సృష్టిస్తుంది. విలువలు మరియు సూత్రాలపై దృష్టి పెడతారు. ఇది ఆర్థిక నిర్ణయాలలో స్పష్టతను ఇస్తుంది. లాభదాయకమైన ఆదాయాలు పెరుగుతాయి. మీ జీవన ప్రమాణం ఉన్నతంగా ఉంటుంది. మీరు వివిధ కార్యకలాపాలను ముందుకు తీసుకెళతారు. ఇది మీ ఆర్థిక పురోగతికి దోహదపడుతుంది. ఖర్చులు మరియు పెట్టుబడులు బడ్జెట్టుకు అనుగుణంగా నిర్వహించుకోవడం వల్ల ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుకుంటారు. ఇది కొత్త ఆర్థిక అవకాశాలను తెస్తుంది. మీరు మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తారు. ఈరోజు కుంభరాశి ఆరోగ్యం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఆరోగ్యం విషయంలో కుంభరాశివారు ఈరోజు మంచి శారీరక మరియు మానసిక స్థితిని కలిగి ఉంటారు. మీ వ్యక్తిత్వంలో సరళత మరియు సౌమ్యత ఉంటాయి. ఇది మీ మానసిక ప్రశాంతతకు దోహదపడుతుంది. సానుకూలత పెరుగుతుంది మరియు మీరు వాతావరణానికి సులభంగా అనుగుణంగా ఉంటారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం మరియు అందరి ఆందోళనలను పంచుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. సృజనాత్మక కార్యకలాపాలలో పాల్గొనడం వల్ల మానసిక ఉల్లాసం మరియు ఉత్సాహం లభిస్తుంది. క్రమం తప్పకుండా విశ్రాంతి తీసుకోవడం మరియు సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈరోజు కుంభరాశి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఉద్యోగస్తులకు ఈరోజు కార్యాలయంలో అనుకూలంగా ఉంటుంది. మీరు సృజనాత్మక ప్రయత్నాలలో బలం పొందుతారు. ఇది మీ పనిలో వినూత్న ఆలోచనలను తీసుకువస్తుంది. కళాత్మక పనులలో ఆసక్తిని కొనసాగిస్తారు. వ్యక్తిగత కార్యకలాపాలలో వేగాన్ని కొనసాగిస్తారు. ఇది మీ కెరియర్కు లాభదాయకంగా ఉంటుంది. మీ జ్ఞాపకశక్తి బలం పుంజుకుంటుంది. ఇది ముఖ్యమైన సమాచారాన్ని గుర్తుంచుకోవడంలో సహాయపడుతుంది. పరిణతితో పనిని ప్రారంభిస్తారు. ఇతరుల ఆందోళనలను పంచుకోవడం ద్వారా కార్యాలయంలో మంచి సంబంధాలను ఏర్పరచుకుంటారు. ఆవిష్కరణలపై దృష్టి పెట్టడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు మరియు మీ పనితీరు మెరుగుపడుతుంది. అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగడం వల్ల టీం వర్క్ బలోపేతమవుతుంది. ఈరోజు కుంభరాశి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. వ్యాపారస్తులకు ఈరోజు చాలా సానుకూలంగా ఉంటుంది. లాభదాయకమైన ఆదాయాలు పెరుగుతాయి. ఇది మీ వ్యాపారానికి గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీ జీవన ప్రమాణం ఉన్నతంగా ఉంటుంది. మీరు వివిధ వ్యాపార కార్యకలాపాలను ముందుకు తీసుకెళతారు. ఇది మీ వ్యాపార విస్తరణకు దోహదపడుతుంది. ఆవిష్కరణలపై దృష్టి పెట్టడం వల్ల వ్యాపారంలో గణనీయమైన వృద్ధిని సాధిస్తారు. బడ్జెట్టుకు అనుగుణంగా ఖర్చులు మరియు పెట్టుబడులు నిర్వహించుకోవడం వల్ల ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. పరిణతితో వ్యాపారాన్ని నిర్వహిస్తారు. అందరి ఆందోళనలను పంచుకోవడం ద్వారా వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి మరియు నమ్మకం పెరుగుతుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది మంచి సమయం. ఈరోజు కుంభరాశి విద్యార్థులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. విద్యార్థులకు ఈరోజు మంచి ఏకాగ్రతతో కూడుకుని ఉంటుంది. మీరు సృజనాత్మక ప్రయత్నాలలో బలం పొందుతారు. ఇది మీ అధ్యయనాలలో వినూత్న ఆలోచనలను తీసుకువస్తుంది. కళాత్మక పనులలో ఆసక్తిని కొనసాగిస్తారు. విద్యాపరమైన కార్యకలాపాలలో వేగాన్ని కొనసాగిస్తారు. ఇది మీ పనితీరును మెరుగుపరుస్తుంది. మీ జ్ఞాపకశక్తి బలం పుంజుకుంటుంది. ఇది పరీక్షలలో మంచి మార్కులు సాధించడానికి సహాయపడుతుంది. కోరుకున్న పనులను ముందుకు తీసుకెళతారు. ఆవిష్కరణలపై దృష్టి పెట్టడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు. అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగడం వల్ల సామాజిక నైపుణ్యాలు మెరుగుపడతాయి మరియు సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. ఈరోజు కుంభరాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశివారు ఈరోజు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. విలువలు మరియు సూత్రాలపై దృష్టి పెట్టాలి. ఇది సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది.
అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని బడ్జెట్కు అనుగుణంగా పెట్టుబడులు పెట్టాలి. ఇది ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది. భావోద్వేగ విషయాలలో చొరవ తీసుకోవడం మంచిది. ఇది సంబంధాలను బలోపేతం చేస్తుంది. మీ వ్యక్తిత్వంలో సరళత మరియు సౌమ్యతను కొనసాగించాలి. ఇది ఇతరులతో సంబంధాలను మెరుగుపరుస్తుంది. అందరి ఆందోళనలను పంచుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నాలు చెయ్యాలి. ఇది విద్య మరియు వృత్తిలో సహాయపడుతుంది. ఈరోజు కుంభరాశివారికి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. కుటుంబ సంబంధాలు ఈరోజు సామరస్యంగా ఉంటాయి. కుటుంబంలో సానుకూలత పెరుగుతుంది. ఇది సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగడం వల్ల కుటుంబంలో శాంతి నెలకొంటుంది. కుటుంబ సభ్యుల ఆందోళనలను పంచుకోవడం మరియు వారి పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం. ఇది మీపై వారి నమ్మకాన్ని పెంచుతుంది. మీ వ్యక్తిత్వంలో సరళత మరియు సౌమ్యతను కొనసాగించాలి. ఇది ఇతరులతో సంబంధాలను మెరుగుపరుస్తుంది. అందరి ఆందోళనలను పంచుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ప్రయత్నాలు చెయ్యాలి. ఇది విద్య మరియు వృత్తిలో సహాయపడుతుంది. ఈరోజు కుంభరాశివారికి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కుటుంబ సంబంధాలు ఈరోజు సామరస్యంగా ఉంటాయి. కుటుంబంలో సానుకూలత పెరుగుతుంది. ఇది సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగడం వల్ల కుటుంబంలో శాంతి నెలకొంటుంది. కుటుంబ సభ్యుల ఆందోళనలను పంచుకోవడం మరియు వారి పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం. ఇది మీపై వారి నమ్మకాన్ని పెంచుతుంది. మీ వ్యక్తిత్వంలో సరళత మరియు సౌమ్యతను కొనసాగించడం వల్ల కుటుంబ బంధాలు మరింత బలపడతాయి. మీరు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఈరోజు కుంభరాశివారికి జీవిత భాగస్వామితో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. జీవిత భాగస్వామితో మీ సంబంధం ఈరోజు బలంగా ఉంటుంది. భావోద్వేగ విషయాలలో చొరవ తీసుకుంటారు. ఇది మీ బంధానికి మరింత లోతునిస్తుంది. ప్రేమ మరియు స్నేహాలలో కార్యాచరణ పెరుగుతుంది. ఇది మీ సంబంధాన్ని మరింత ఉత్సాహంగా మారుస్తుంది. మీ వ్యక్తిగత కార్యకలాపాలలో వేగాన్ని కొనసాగిస్తారు. ఇది మీ భాగస్వామికి కూడా ఆనందాన్నిస్తుంది. మీ భాగస్వామితో కలిసి కోరుకున్న పనులను ముందుకు తీసుకెళుతారు. అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగడం వల్ల మీ బంధం మరింత దృఢంగా మారుతుంది మరియు పరస్పర అవగాహన పెరుగుతుంది. ఈరోజు కుంభరాశివారి ప్రేమ జీవితం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ప్రేమ జీవితంలో కుంభరాశివారికి ఈరోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ప్రేమ మరియు స్నేహాలలో కార్యాచరణ పెరుగుతుంది. ఇది మీ ప్రేమ జీవితాన్ని మరింత ఆనందంగా మారుస్తుంది. భావోద్వేగ విషయాలలో చొరవ తీసుకుంటారు. ఇది మీ ప్రేమ బంధానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. వివాహం కానివారికి కొత్త సంబంధాలు ఏర్పడటానికి అవకాశాలు ఉన్నాయి. ఇది వారి జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించవచ్చు. ఆవిష్కరణలపై దృష్టి పెట్టడం వల్ల మీ ప్రేమ జీవితంలో సానుకూల ప్రభావం చూపుతాయి. మీ ప్రేమను వ్యక్తపరచటానికి మరియు మీ భావాలను పంచుకోవడానికి ఇది మంచి సమయం. మీ ప్రేమ జీవితం సంతోషంగా, సంతృప్తికరంగా సాగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.